ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఎదురు చూస్తున్నారు కదా, రండి. ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి, అనుదిన ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచుకోండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పండి. బైబిల్ దగ్గర ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుబాక్సులకు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో ఒకే ఒక మాట చదువుతా ఉన్నాను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో నీ సన్నిధి తోడు మాతో ఉంచారు, మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే చక్కటి ధన్యత మనందరికి అనుగ్రహించి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని నీ వాక్యము ద్వారా బలపరుస్తుంది. స్తోత్రాలు. ఈ దినం కూడా నడిపించి బలపరిచి మీరు ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. ఈ మాట చాలాసార్లు మనం విన్నాం. అనేక మంది దైవజనులు సభలలో లేక టీవీ వర్తమానాల ద్వారా వింటున్నప్పుడు కూడా విన్నాం. అయినప్పటికీ హర్షిదాత్మదేవుని యొక్క నడిపింపు ద్వారా మరొకసారి ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఒక కట్టడపు ఇంజనీర్, చూడండి, ఇల్లు కట్టేవారు అనేక మంది ఇంజనీర్స్ని రకరకాలు ఎవరి తలంతులు వారి ఉంటే చాలా ఎవరు మంచిగా కట్టడం కడతారనేటువంటి ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటాం. ఆ ఇంజనీర్ ఏం చేస్తారంటే ఈ మాటలు వారి కొరకు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో మేస్త్రులు పనిచేసేవారు చెప్పడం మనము వింటూ ఉంటాం. వారు ఒక మంచి ఆకారం గల రాయి కొరకు వెతుకుతూ ఉంటారు. వెతికి దాన్ని ఏం చేస్తారు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని కొట్టేసి ఆఖరకు ఏదైతే పక్కన పడేస్తారో మరలా దాన్ని తీసుకొచ్చి ఒక మంచి స్థానంలో దానితోనే శ్రేష్టమైనటువంటి దానితో తృప్తి పడుతూ ఉంటారు. నిషేధించబడిన రాయిగా మన ప్రభు తనను తాను ఎంచుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. పనివారు రాళ్లను చెక్కి పడేస్తూ ఏదైతే పడేసి దాని కొరకే వాళ్ళు మరలా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా నిషేధించబడిన రాయిగా మన రక్షకుడు క్రీస్తు ప్రభు తనను తానే ఎంచుకున్నాడు. పిల్లల విసర్జించిన వాడుగా ఆయన ఉన్నాడు. గమనించాలి. వ్యసనాక్రాంతుడిగా, తృణీకరించబడిన వాడిగా, మనుషుల వలన ఎన్నికలేని వాడిగా, ఎంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి దేవుడు మన కొరకు ఎంత దీనస్థితిలో వచ్చాడో ఒకసారి ఆలోచించాలి. అనవసరం అనుకున్నదే కొన్నిసార్లు మనకు అవసరం అవుతూ ఉంటుంది. సిలువ వేడినటువంటి రక్షకుని నిజముగా వెంబడించే మనం ఎవరమును కూడా విసర్జించబడుట అనే సిలువను తప్పించుకోలేము. ఏ వ్యక్తి అయినా సరే పూర్తిగా తృణీకరించబడితే కానీ సంపూర్ణంగా అంగీకరించబడు అనేటువంటి సత్యాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యోసేపు మనందరికీ తెలుసు. ఆదికాండములో యాకోబు కుమారులో ఒకడైనటువంటి యోసేపు తృణీకరించబడ్డాడు, కానీ చివరకు ఏం చేశాడంట, అత్యున్నత స్థాయి పొందుకున్నాడు. హల్లెలూయా. దావీదు విసర్జించబడ్డాడు తన సహోదరుల ద్వారా, చివరకు సింహాసనం ఎక్కించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బంధువర్గం చేత, మత సంబంధమైనటువంటి వారి చేత, అనేక మంది చేత విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కానీ లోకం ఇంకా ఆయనను ద్వేషిస్తూ ఉంది, ఇంకనూ ద్వేషిస్తూ ఉంది. చూడండి, మనుషులు ఒకసారి తృణీకరించబడ్డారు, విసర్జించబడినా కూడా మరలా వాళ్ళు ఒక ఉన్న స్థాయికి దేవుడు తీసుకెళ్ళారు. కానీ అలాంటి రక్షకుడు ఒకసారి విసర్జించబడి నిషేధించబడిన వాడికి వచ్చి ఇంకా అలాగే నేటికి కూడా లోకం ఏం చేస్తుంది, ఆయనను తృణీకరిస్తూనే ఉంది, ద్వేషిస్తూనే ఉంది. అందుకే అన్నాడు, లోకం మేము ద్వేషిస్తుందంటే మీకంటే ముందు నన్ను ద్వేషిస్తుంది. లోకం మేము ద్వేషించినట్లా ముందుగా నన్ను ద్వేషించిన మీరు ఎరుగుతారు అన్నాడు. ఆయన మనల్ని హెచ్చరించాడు ముందుగానే ఈ సత్యాన్ని కొరకు. గమనించండి పిల్లరా, మరొక మాట ఏంటంటే, లోకం మనను నిందిస్తే, లోకం మనల్ని ద్వేషిస్తే మనం ఏమాత్రం కూడా ఆశ్చర్యపడకూడదట. పౌలు భక్తుడు చెప్తున్న మాట అది. అందుకని ఎవడు ఈ లోకంలో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అంటాడు యాకోబు భక్తుడు. పిల్లరా, నిందించబడి దీవించబడుచున్నామంటున్నాడు పౌలు. హింసించబడి ఓర్చుకునిచున్నామంటున్నాడు. దూషించబడి బ్రతిమాలుకొంచున్న దేవుని దగ్గరికి రండి అని అంటున్నాడు. లోకంలో మురిగా అందరికీ పెంటగా మనం కనబడుతున్నాం, ఎంచుకున్నాం ఇప్పటి వరకు. సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఎంత మాత్రం కూడా అతిశక్తి కాదు పిల్లరా.
అదే సమయంలో మనము లోకమును అసాంఘిక చేష్టలచే అవివేకం వ్యతిరేకిస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఇది తప్పు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువు వారు మనుషుల దయను ఎదిగాను కదా అని మనం వింటున్నాం. ఇక్కడ సందేశం ఏంటంటే దుర్మార్గపు లోకం, దుష్టుని లోకము ఒక మంచి హేబేలు ఉంటే ఆ హేబేలుని ప్రేమించదండి. ఒక అవినీతి లోకము నీతి మొదలైన నోవాహును అభినందించుదండి. శరీర సంబంధమైనటువంటి వ్యాపారముల లోకము సుశీలము కలిగినటువంటి యోసేపును సహించదండి. దుర్నీతి గల మతము నిష్కపటమైనటువంటి ఇర్మియాకు తావివ్వదండి. ఒక అవినీతి అధికారి సూటి అయినటువంటి బాప్తిస్మ యోహానుకు పోదంట సత్కరించడండి. అంతేకాకుండా పాపమునకు అమ్మబడిపోయిన లోకము మనము పాపమునకు విరుద్ధముగా నిలబడితే మనలను ఏమాత్రం కూడా కౌగలించుకోదు. ఎందుకంటే దాంతోపాటు కలిసి వెళితేనే మనల్ని అభినందిస్తుంది. అది దాంతోపాటు అవినీతిలో కూరుకుపోతేనే అభినందిస్తుంది. దానితోపాటు ఏమండి గమనించాలి పిల్లరా, ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నేను అనవసరమేమో దేవునికి, లోకానికి నేను అనవసరమేమో అనుకుంటున్నావేమో, అనవసరమైన నిన్ను అవసరమైన వాడిగా మార్చగలిగే శక్తిమంతుడు నా యేసే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక ప్రసిద్ధమైనటువంటి ఈ భాగంలో సందర్భం ఏంటంటే మనకు మరొక విలువగల గుణపాఠం నేర్పిస్తూ ఉంది. ఏంటో తెలుసా? ఫలహీనమైనటువంటి తన ప్రజల జీవితాన్ని దేవుడు దృష్టించి విధానాన్ని ఇక్కడ ఇవ్వడం విషదముగా చిత్రీకరించబడింది. ఇప్పుడు గమనించండి, మనము దేవునికి నిరాశ కలిగిస్తూ పోతూ ఉంటే, ఆయనను విసుగిస్తూ పోతూ ఉంటే మనమే నష్టపోతామండి. దేవుని ఓటమి ఎరుగడు దేవుడు. ఎప్పుడు ఎట్లు ఎవరి ద్వారా ఏమి జరిగించాలో ఆయన జరిగించేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన ఓడిపోడు. అది ఆయన ఓడిపోలేదు కనుక నిన్ను కూడా ఓడిపోనేవాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ఒకవేళ నేను అనవసరం నువ్వు అనుకుంటున్నావేమో, లోకంతో నాకు సంబంధం లేదు అనుకుంటున్నావు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, అనవసరం నేను ఎంచబడిన నీవు, ఫలహీనుడిగా తృణీకరించబడిన వారముగా ఎంచబడిన మనము ఆయనకి అంగీకారం. గమనించండి. అందుకొరకే ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు చివరికి అదే మూల రాయి, అదే శ్రేష్టమైంది కనుక ఉదయకాల సమయంలో ప్రభువారిని అందరూ విసర్జించారు, ఇప్పటికి విసర్జించినారు. ఆయన ప్రపంచమంతా కూడా ఆయనను ఆరాధిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే కనుక ఒకవేళ మనం కూడా ఆయనకు అవసరమైన వారిగా మారి ఆయన బాటలు నడుస్తూ అనేక మందికి ఆదర్శంగా మన యొక్క విశ్వాసయాత్రను ముందుకు కొనసాగిద్దాం. అట్టి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక. తల వంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో నీ వాక్యం ద్వారా మనం హెచ్చరించు. నిజమే, పనికి రాదు అన్న అవసరం అనుకున్నటువంటి ఆ వస్తువు, ఆ రాయి చివరికి అదే శ్రేష్టమైన రాయిగా ఎంచబడింది. ఈరోజు పిల్లల లోకము అనేక మంది ఇంకా నువ్వు నీ ప్రియ కుమారుడు మరక్షకును ద్వేషిస్తూ ఉంది. ఆయనను వెంబడిస్తున్నటువంటి నీ బిడ్డలైన మమ్మును ద్వేషిస్తుంది. అయినప్పటికీ మేము పనికి రాని వారము కాము అని పౌలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ వాక్యం మా హృదయంలో అన్వయించుకొని మేము నీకు ఇష్టంగా జీవించడానికి, నీ కొరకు నాయన శ్రమలు నిందలు అనుభవించడానికి శక్తిని, సహనాన్ని, ఓర్పుని దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు భయం పొందండి. అనేక మంది బిడ్డలు మీరు దీవించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.